జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు తిరుపతి వెంకటరమణ గారు అకాల మరణం చెందడం, యాక్సిడెంటల్గా ఆయన మార్కెట్కి వెళ్ళి ఇంటికి కూరగాయలు తీసుకొస్తూ లారీ యాక్సిడెంట్లో చనిపోవడం పార్టీకి తీరని లోటుగా, అదేవిధంగా కుటుంబానికి చాలా విషాదం మిగిల్చి ఆయన వెళ్ళిపోవడం, దాన్ని మన జనసేన పార్టీలో సభ్యత్వం చేయించుకున్న ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా ఇది మేము ఆఫీస్ తెలియపరిచిన వెంటనే ఇన్సూరెన్స్ మాట్లాడి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎంతో కొంత సాయం చేయాలి, ఆ కుటుంబం రోడ్డు మీద ఉందని చెప్పి ఆయన 5 లక్షల రూపాయలు ఈరోజు మా టీం సభ్యులందరినీ కలిసి మరి పార్టీ ఆఫీస్ నుంచి కూడా టీంని పంపించి ఇక్కడ చేసిన వాలంటీర్తో సహా అందరూ బాధ్యత తీసుకుని ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా జనసేన పార్టీ పట్టేటువంటి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జనసైనికుడు మనం ఇచ్చి భరోసా, జనసేన పార్టీలో జాయిన్ అయితే ఆ కుటుంబాన్ని భరోసా ఇచ్చే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి పరిస్థితిని మొట్టమొదట మనం ఇప్పుడు ఇవాళ కాదు, పార్టీ 2014లో మనం ఆ రోజు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 2019లో క్రియాశీలకంగా మనం ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మన జన సైనికులందరూ బాగుండాలనే ఉద్దేశంతో మెంబర్షిప్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా 5 లక్షల రూపాయలు మనం ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు తిరుపతి వెంకటరమణ గారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు మన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టీం సభ్యులు, మేము, వాలంటీరు, మా కార్యకర్తలు కాశీ గారు, పాలూరు వెంకటేశ్వరరావు గారు, సుబ్బరాజు గారు, అదేవిధంగా మా పుల్లా బాబీ గారు, ఇక్కడ వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వారికి అందుబాటులో ఉంటాం. అదేవిధంగా వారికి ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపించిన నేను కూడా మీతో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు వారికి మీరు ఏదైతే ఫార్మాలిటీ చేయాలో అన్నీ పూర్తి చేసి వచ్చిన వెంటనే 4-5 రోజుల్లో మీ అకౌంట్లోకి మీ డబ్బులు వస్తాయమ్మా. ఈ కాగితం జాగ్రత్త పెట్టుకోండి, మీకు ఇచ్చే ఆధారం ఇది. చాలా ఇష్టంగా ఉంది, చాలా ఇష్టమైంది. పవన్ కళ్యాణ్ సభ్యత్వం తీసుకున్న మళ్ళీ 5 లక్షలు వచ్చినాయి అన్న సాయానికి. ఇప్పుడు లారీ ఇన్సూరెన్స్ కూడా వస్తుందమ్మా నీకు. ఆ లారీ ఇన్సూరెన్స్ మీరు ఏ లాయర్కి ఇచ్చారు చెప్తే అది కూడా మేము ఫాలో అవుతాం. కాశీ చూడండి, ఎవరికి ఇచ్చారు కనుక్కో. మీరు మీ దగ్గరికి ఎవరన్నా సంతకాలు పెట్టించుకున్నారా? ఇన్సూరెన్స్ చేయించుకున్నాను, అది వస్తుంది, అది ఆ డబ్బు కూడా వస్తుంది. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. పార్టీ 10th ఫెయిల్ అయిపోయాడు, ఆడిపోయారని బెంగళూరు మళ్ళీ రాయించమ్మా, మళ్ళీ రాయించు.